అమరావతి కథ. నాన్న నది. సీతయ్య పసివాడేం కాదు. 35 ఏళ్ల వయసులో 4 పిల్లల్ని కన్న సీతయ్యకి నాన్న పోగానే దుఃఖం ముంచుకొచ్చింది. చంటి పిల్లవాడిలా బళ్ళు బళ్ళున ఏడ్చాడు. మంచి చెడు చెప్పుకోవటానికి నాన్న లేడనే భావం వచ్చేసరికి ప్రపంచంలో తాను ఒంటరివాడినై పోయినట్టు అనిపించి గుండెల్లో పెద్ద వెలితి, బతుకులో పెద్ద ఖాళీ. నాన్న లేడు. నిన్న ఉన్న నాన్న ఇవాళ లేడు. పొద్దున్నే స్నానం చేసి ఉతికిన తోవతి కట్టుకొని వరండాలో స్తంభానికి ఆనుకొని నిత్యము పారాయణం చేసుకునే నాన్న లేడు. తన బయటికెళ్తూ బజారుకి వెళతాను నాన్న అని చెప్పటానికి నాన్న లేడు. వరండాలో స్తంభం బోసిపోయి దిగాలున ఉంది. ఎప్పటికీ నాన్న. చిన్నప్పుడు 3 ఏళ్ల వయసులో నాన్న వెళ్ళక పడుకొని తన్ని గుండె మీద నుంచో పెట్టుకొని తన చిటి చేతులు అంది పుచ్చుకొని తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని చేత అనిపిస్తూ తన నాన్న గుండెల మీద చిందులు తొక్కుతుంటే సంబరం పడిపోయి మళ్ళీ మళ్ళీ గుండెల మీద తొక్కించుకుంటూ ఆనందంతో కావలించుకొని ముద్దులు పెట్టిన నాన్న మరీ లేడు. కొంచెం పెద్దయ్యాక తనతో కృష్ణకి స్నానానికి తీసుకొచ్చి ఒడ్డున కూర్చోబెట్టి ఒళ్ళు రుద్ది నీళ్లు పోసిన నాన్న లేడు. తన ఈత కొడతానని పట్టుబడితే నీళ్లలోకి దింపి నడుము కొన్న మొలతాడు చేత పట్టుకొని తాను తన చేతులతో నీళ్లలో బాదుతూ ఉంటే ఈతకు నేర్పించిన నాన్న లేడు. ఆ పైన తెప్ప కొయ్య మీద నాన్న ఈదుతూ ఉంటే ఆ కొయ్య మీద తను పడుకొని కృష్ణ మధ్యలో వెళ్ళేవాడు. సుడిగుండంలా సుళ్ళలు ఎలా తిరగాలో, జారాలో, ఎలా బారలు వెయ్యాలో, నడిని ఎలా తప్పుకోవాలో కృష్ణ వెల్లికిత పడుకొని చేతుల్లో ఎలా ఈదాలో దగ్గరుండి నేర్పించాడు నా. తన్ని బళ్ళో వేసినప్పుడు కొత్త చొక్కా కొత్త లాగు కుట్టించు తోటి పిల్లలకి పప్పు బల్లాలు పంచి దగ్గరుండి పంతులకి అప్పచెప్పి మధ్యాహ్నం అయ్యేసరికి భోజనం కూడా చేయకుండా పసివాడు ఇంకా రాలేదని తనకి ఎదురొచ్చి కాళ్ళు కాల్తాయని భుజం మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేవాడు నా. రాత్రి పక్కలో పడుకోబెట్టుకొని బళ్ళో ఏం చెప్పారో తన చేత చెప్పించుకొని పద్యాలు మళ్ళీ మళ్ళీ పాడించుకొని చిచ్చి కొట్టి నిద్ర వచ్చేవాడు. తను ఎదిగాక పొలాల్లో చూపించి దుక్కి దున్నటం నేర్పి నాట్లు వేయించి వ్యవసాయం అప్పగించి ఏం పర్వాలేదు అన్నీ మావాడు చూసుకుంటాడు అని గర్వంగా ఊరంతా తిరిగి వచ్చేవాడు. పెత్తనమంతా కొడుక్కి అప్పగించిన సీతయ్య నాన్న ముందు పసివాడే. ఇవాళ పొలంలో కలుపు తీస్తాం నాన్న, ఇవాళ కొబ్బరిని పచ్చట్లో కారం ఎక్కువైంది కదు నాన్న అంటూ ప్రతి చిన్న విషయం నాన్నకి చెబుతూ చాకలి నీలిమందు ఎక్కువ పెడుతున్నాడు నాన్న అంటూ నాన్న పంచె సవరించి పాదాలు తుతూ మెల్లిగా వెళ్ళు లాగుతో ఆప్యాయంగా ఒళ్ళంతా నిమురుతూ పసిపిల్లవాడిలా నాన్నని అంటు పెట్టుకుపోయేవాడు సీతయ్య. నాన్న అని వినేవాడు, నవ్వుతూ కొట్టేవాడు. అలా కొడుతుంటే గుండెకు హత్తుకొని ఆశ్చర్య. ఇప్పుడెవరు కొడతారు, ఇప్పుడెవరు తల నిమురుతారు, చుట్టాలెవరు అంటున్నారు. ఆయనకేమండి దేవుడు. లక్ష్మీదేవి లాంటి కోడల్ని తెచ్చుకున్నాడు. 3 మనమల్ని చూశాడు, మనవరాల్ని ఎత్తుకున్నాడు. శ్రీరాముడు లాంటి కొడుక్కి పెత్తనం అప్పగించి నిశ్చింతగా వెళ్ళిపోయాడు మహారాజు. ఈ మాటల సీతయ్య ఓదార్చలేకపోతున్నాడు. తన నాన్నని లేనివాడయ్యాడు. నాన్న కావాలి. సీతయ్య తల్లి దొడ్లో ఏడ్చి పడిపోయాడు. తెలివి తెచ్చుకొని తులసమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ రోజు నీకు పచ్చగా పసుపు రాసి నిండుగా కుంకుమ పెట్టి మొక్కుకునే దాన్ని నా పసుపు కుంకాలు లాగేసుకున్నావా అమ్మ? పుట్టినప్పటి నుంచి నా ముఖం మీద బొట్టు ఉండేదే, ఇలా మూడైపోయిన నా బొట్టుని ముఖాన్ని నేనే అద్దంలో చూసుకోలేని
ఇంకా నలుగురికి ఎలా చూపిస్తాను అంటూ తులసమ్మ గట్టు మీద పడిపోయాం. సీతమ్మ పిచ్చి చూపులు చూస్తున్నాడు. నాన్న కోసం ఇల్లంతా వెతుక్కుంటూ ఉన్నాడు. సీతయ్య నలుగురు పిల్లల్ని ఎవరో సముదాయిస్తున్నాడు. నీలయ్యకి నాన్న లేకపోతే ఉన్నట్టుండి వయసు వచ్చి పెద్దవాడై ముసలితనం వచ్చినట్టుంది. చుట్టాలెవరో పోయిన వాళ్ళెవరో అదృష్టవంతులు కానివ్వండి, పనులున్నాయి అని తొందర పెట్టారు. నాన్న అంత్యక్రియలు పూర్తి చేసి కృష్ణా స్నానానికి వచ్చాడు సీతయ్య. అదే కృష్ణ, నాన్న స్నానాలు చేయించిన కృష్ణ. నాన్న ఈతలు కొట్టించి కృష్ణ, నాన్న మొలకలు వేయించి కృష్ణ జన్మంతా నీ నీళ్లు తాగిన నాన్న వెళ్ళిపోయాడమ్మా, నేను నీ నీళ్ళే తాగి బతుకుతానమ్మా, నాకు నాన్న కావాలమ్మా అని కోరుకున్నాడు. సీతయ్య శరీరం కృష్ణ, సీతయ్య ఊపిరి కృష్ణ, సీతయ్య రక్తం కృష్ణ, సీతయ్య ప్రాణం కృష్ణ, సీతయ్య కన్నీళ్ళు కృష్ణ. కృష్ణలో కలిసిపోతుంది. కృష్ణని కడుగుతోంది నాన్న కావాలని. కృష్ణ నిండుగా ప్రవహిస్తోంది. సీతయ్య మాటలు వింటూ నిబ్బరంగా సాగిపోతుంది. ఓదార్పును సాగిపోతుంది. నిట్టూర్పుగా సాగిపోతుంది. బుజ్జగింపుగా సాగిపోతుంది. కాలం ఆగినట్లు గబగబా వెళ్ళిపోతుంది. మహాప్రవాహం సాగి వెళ్ళిపోతుంది. నా అంటూ నర వెళ్ళిపోతుంది. సీతయ్య నాన్న అంటున్నాడు. కృష్ణ వింటూనే నా అంటూ పరిగెత్తుతుంది. కొత్త నీళ్లు నా అంటూ వస్తున్నాయి. నా అంటూ కిందకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ కొత్త నీళ్లు నా మళ్ళీ కొత్త నీళ్లు నా వచ్చి వెళ్ళిపోతున్న నీళ్లను సీతయ్యకేదో చెబుతున్నాయి. నాన్న అని వినిపించి, అది సీతయ్య పిలుపు కాదు, సీతయ్య గొంతు కాదు, ఎవరి గొంతు ఎవరి పిలుపు సీతయ్య తెక్కది రిక్కించి విన్నాడు అంటూ ఆ పిలుపు సీతయ్య కొడుక్కొచ్చింది. నాన్న అంటూ పరిగెత్తుకొచ్చి అంత పొడుగునా కిందకి వెళ్ళిపోతున్న కృష్ణ చెప్పింది. పిచ్చి నాన్న వెళ్ళిపోయాడు. సహజమే, వెళ్ళిపోయిన నాన్నను గురించి బంబేలు పడుతున్నావు. నువ్వు నీ పిల్లవాడికి నాన్నని గుర్తు చేసుకో. కృష్ణ నా అంటూ రయ్యమని వచ్చి రమ్మని కిందికి వెళ్ళిపోతుంది.